అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తర నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మేషరాశిలోకి బుధుడు రావటం వల్ల బంధువులతో, స్నేహితులతో చిన్న చిన్న వివాదాలు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా వరకు ఉంటుందని మనం తెలుసుకోవాలి. సూర్యుడు 15వ తారీఖు నాడు వృషభ రాశిలోకి రావటం వల్ల మనకి సంతానం విషయంలో సంతోషం, ఆనందం, వాళ్ళ విదేశీ యానాలు, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు, సుఖాలు ఉంటాయి. తెలివైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు మేషరాశి వాళ్ళకి ఈ గ్రహాల మార్పు వల్ల ఉంటుంది. ఇకపోతే కాస్త మొండితనము, కాస్త చెప్పింది వినకుండా ఉండడము. కుజుడంటే కాస్త గట్టివాడు, ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరేటువంటి సైనికుడు కాబట్టి పట్టుదల ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఏదైనా చెప్తే వాళ్ళకి సరేలే చేస్తా అంటారు కానీ చేయరు. ఆ విధంగా మీరు అందరూ కూడా మేషరాశి వాళ్ళు కాస్త మానసిక చికాకుని, ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇతరుల సలహా సహకారాలు మీరు తీసుకోవటం చాలా మంచిది. ధనస్థానం కానీ చూసుకుంటే డబ్బుకి అసలు ఇబ్బంది రాదు. కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. పిల్లల చదువు బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి వారం ఈ వారంగా చెప్పాలి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం వీళ్ళందరికీ చాలా మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రుల యొక్క సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ ఉద్యోగం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు చాలా బాగున్నాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారని చెప్పాలి. ఖర్చులు మాత్రం శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు మీకు బాగా కనిపిస్తున్నాయన్నమాట. సో మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చక్కగా హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పారాయణం చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.